దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? లేదా ఏదైనా బాధలో ఉన్నారా? లేదా ఏదైనా బలహీనతతో ఉన్నారా? లేకపోతే తీరని కష్టంతో, శ్రమలో, దుఃఖంలో ఏమైనా మీరున్నారా? ఒకవేళ అలా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా నీకు సహాయం దొరకకుండా ఉందా? ప్రార్థన చేయాలన్న మనసు లేకుండా ఉందా? ఒకవేళ ఏదో ఒక ఇబ్బందిలో నువ్వు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ యొక్క వీడియో చూస్తున్న నీవు ఏదో ఒక టెంప్టేషన్లో, లేదా ఒక శోధనలో, లేదా ఏదో ఇబ్బందిలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిత్యం నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఒకవేళ నువ్వు కష్టంలో ఉన్నట్లయితే, నువ్వు శ్రమలో ఉన్నట్లయితే, నువ్వు బాధలో ఉన్నట్లయితే ఒక విషయం గుర్తుపెట్టుకో. మన పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట 91వ కీర్తన 3వ అధ్యాయము 91వ కీర్తన 3వ వచనం. దేవునికి స్తోత్రం. అందులో దేవుడు చెప్తున్న ఒక మాట, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత టెంప్టేషన్లో ఉన్నా భయపడకు, ఎంత శోధనలో ఉన్నా నా ప్రియమైన కుమారి కుమారుడా, మీరు భయపడకండి. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను విడిపించడానికే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు తొందరలో ఉన్నావేమో, ఇప్పుడే ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నావేమో, లేదా ఇప్పుడే ఏదైనా నాశనకరమైన ఆలోచన నువ్వు చేస్తున్నావేమో, అయితే ఒక్క క్షణం ఆగు, ఒక్క క్షణం వెయిట్ చేయి. వేటగాడు అనగా సాతాను, ఉరి అనగా వాని ఆయుధము, వల అనగా వాని ఆయుధము. వాడు పక్షి, అక్కడ పక్షి కొరకు వల వేస్తున్నాడు. ఆ పక్షి ఎవరంటే నువ్వే, విశ్వాసమైన నీవే, దేవుని బిడ్డమైన నువ్వే ఆ పక్షివి. నిన్ను పక్షితో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాని ఆయుధము వల నీ మీదకి విసురుతున్నాడు. నీ అడుగులను చిక్కించాలని, నీ పాదములను చిక్కించాలని, నిన్ను ఆయన పడగొట్టాలని. దేవునికి స్తోత్రం. వాడు నిన్ను నాశనం చేయాలని వాడు చూస్తూ ఉన్నాడు. కనుక నీకోసం వల వేయబడి ఉన్నది, ఉచ్చు బిగించబడి ఉన్నది, ఉరులు పెట్టబడి ఉన్నవి. నిన్ను పట్టుకోవడానికి వాడు బయలుదేరాడు. నిన్ను పట్టేస్తాడు, ఖచ్చితంగా నిన్ను పట్టేస్తాడు, నిన్ను పడగొడతాడు. వాని ఉద్దేశం అది. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, వేటగాని ఆ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించగలడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను విడిపించగలడు. ఆయన నీ రిడీమర్, ఆయన నీ సేవియర్. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. అంతేకాదు, నాశనకరమైన తెగులు, నువ్వు నశించిపోయే ఏ రోగాన్ని ఆయన నీకు రానివ్వడు. నిజం చెప్తున్నాను, ఆయన నీకు రానివ్వడు. తప్పకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ మాటలను గ్రహించండి. అపవాది నీ కొరకు ఎక్కడనైతే ఉచ్చు బుగించిండో అక్కడ నీ పాదములకు రాయి తగలకుండా, నీ పాదము చిక్కబడకుండా ఆయన తన దూతలను నీ కొరకు పంపిస్తూ ఉన్నాడు. అపవాది నిన్ను పట్టాలని చూస్తున్నాడు, దేవుడు నిన్ను విడిపించాలని చూస్తున్నాడు. కనుక నీవు ఈ మాటలు ఇప్పుడు విన్నట్లయితే ఒక క్షణం ఆగు. శోధనలో ఉన్నావా? నో ప్రాబ్లం. ఒక్క క్షణం నిలబడి దేవునికి నువ్వు ప్రార్థన చేయి. ఒక్క క్షణం, నా రిడీమర్, నా సేవియర్, ఆయన నన్ను రక్షించగలడు, ఆయన నన్ను విడిపించగలడు, ఆయన నా దేవుడు, నన్ను రక్షించగల దేవుడు నువ్వే ప్రభువా, నన్ను వేటగాని ఉరిలో నుండి విడిపించగల దేవుడు నువ్వే ప్రభు అని ఒక్క మాట నువ్వు అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నిన్ను విడిపించి నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసి నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వదించి నీవేవైతే ప్రణాళిక కలిగి ఉన్నావో ఆ ప్రణాళికలన్నిటిని ఆయన నెరవేర్చడానికి ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాని ప్రకారం నిన్ను నడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కొన్ని మాటలు నీ హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఈ యొక్క వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి, చూస్తున్న వారికి తండ్రి, ఇలాంటి కష్టములు శ్రమలో ఉన్న వారికి తండ్రి, వేటగాని ఉరిలో నుండి వారందరినీ, అపవాది యొక్క సంఖ్యల నుండి, అపవాది యొక్క ఉత్సులో నుండి వారిని విడిపించి వారిని సంరక్షించి కాపాడండి. వారిని, వారి కుటుంబాన్ని నా తండ్రి, వారికి ఉన్న సమస్తమైనటువంటి ఇబ్బందుల నుండి వారిని విడిపించి మీరే కాపాడి దీవించుమని, రక్షించుమని, నూతన జీవితం వారికి ప్రసాదించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.